హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ విత్ శశాంక్. ఈ వీడియో వచ్చేసి అయితే పార్ట్ 2 వీడియో. ఆల్రెడీ పార్ట్ 1 అయితే తీసినాను. అది చూడకపోతే మీరు ఒకసారి డిస్క్రిప్షన్లో పోయి దాని లింక్ అయితే పెడుతున్నాను పార్ట్ 1ది. దాంట్లో 15 ఐడియాస్ అయితే చెప్పుండే, ఫస్ట్ 15 ఐడియాస్ జీరో ఇన్వెస్ట్మెంట్తోని. ఇప్పుడైతే రిమైనింగ్ 15 ఐడియాస్ అయితే చెప్పబోతున్నాను. జీరో ఇన్వెస్ట్మెంట్తోని బిజినెస్ ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ బిజినెస్ ఐడియాస్ అయితే నేను చెప్పబోతున్నాను. రిమైనింగ్ 15 ఐడియాస్. 16th వన్ వచ్చేసి అయితే ఆల్రెడీ 15 చెప్పిన కాబట్టి 16th వన్ వచ్చేసి అయితే మ్యూజిక్ టీచింగ్ అంటే ఏంటంటే అసలుకి ఇది ఒక మంచి బిజినెస్. ఎవరైతే మీరు ఇట్లాంటి బిజినెస్ సెటప్ చేయాలి మ్యూజిక్ టీచింగ్కి సంబంధించింది, ఎవరైతే మ్యూజిక్ ఎక్కువ ఇంట్రెస్టెడ్ ఉంటారో, ఎవరికైతే మ్యూజిక్ వస్తుందో వాళ్ళు మీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారు. మ్యూజిక్ అనేది నేర్చుకోవడానికి మీరు మంచి ఎక్స్పర్ట్ మ్యూజిషియన్స్ అయితే మీరైతే ప్లేస్ చేసుకోవాలి మీ ఇన్స్టిట్యూట్లో. వాళ్ళైతే మంచిగా వాళ్ళకి నేర్పించడం అయితే జరగాలి. అంతే మీరు ఏం చేయాలంటే మ్యూజిక్ ఇండస్ట్రీతోనైతే మీకు లింకప్ అయితే ఉండాలి, మీరు కనెక్టెడ్ అయితే ఉండాలి, వాళ్ళతో టచ్అప్లో ఉండాలి. అట్లా మీరు ఇక్కడ మ్యూజిక్ మీ ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటున్న వాళ్ళని అక్కడ డైరెక్ట్ ఆ ఇండస్ట్రీలో ప్లేస్ చేసేటట్టు ఉండాలి. వాళ్ళకు బ్రైట్ ఫ్యూచర్ ఇచ్చేలాగా ఉండాలి మీ ఇన్స్టిట్యూట్. అప్పుడు మీ మ్యూజిక్ టీచింగ్ క్లాసెస్ అయితే ఎక్సలెంట్ అయిపోతాయి. ఇన్స్టిట్యూట్ కూడా చాలా హైప్ అయిపోతుంది, ఇన్కమ్ కూడా చాలా జనరేట్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే మ్యూజిక్ టీచింగ్ మీద ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఆ బిజినెస్ అయితే చేసేసేయండి. 16th వన్ అయితే మ్యూజిక్ టీచింగ్. 17th వన్ వచ్చేసి అయితే అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఒక కంపెనీ, ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంటే ఆ కంపెనీతోని మీరు ఒక చిన్న టైప్ ఆఫ్ పార్ట్నర్షిప్ అనేది ఎంటర్ అయిపోవాలి వాళ్ళతోని. ఎట్లా అంటే వాళ్ళ ప్రొడక్ట్స్ ఇంకా వాళ్ళ సర్వీసెస్ ప్రమోట్ చేయాలి మీరు. ఆ ప్రమోట్ చేయడం వల్ల మీకు ఆ కంపెనీ ద్వారా కమిషన్ వస్తుంది. అట్లా మీరు ఎంత కష్టపడుతుంటే అంత ఎక్కువ కమిషన్ అనేది మీకు కంపెనీ ద్వారా జనరేట్ అవుతుంటుంది. మీరు వాళ్ళ ప్రొడక్ట్స్ ఇంకా సర్వీసెస్ ప్రమోట్ చేసినప్పుడు ఎవరన్నా కస్టమర్స్, క్లయింట్స్ ఆ లింక్ ప్రెస్ చేసినట్టయితే మీకు కంపెనీ అనేది కమిషన్ అనేది జనరేట్ చేస్తుంటుంది. అఫిలియేట్ మార్కెటింగ్ ఈ రోజుల్లో చాలా ట్రెండింగ్ అవుతుంది, చాలామంది మంచిగా ఎర్న్ చేస్తున్నారు. మీకు ఎవరైనా చేయాలని ఉంటే మాత్రం కంపల్సరీ అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్లోకి అయితే ఎంటర్ అయిపోండి. 18th వన్ వచ్చేసి అయితే లాంగ్వేజ్ ట్యూటరింగ్ అంటే మీకు ఇప్పుడు ఆఫ్లైన్లో అయినా పెట్టుకోవచ్చు, ఇది ఆన్లైన్లో అయినా పెట్టుకోవచ్చు. మీరు చాలా ఇన్స్టిట్యూషన్స్ కూడా చూస్తుంటారు బయట. లాంగ్వేజ్ అనేది సపరేట్గా నేర్పిస్తుంటారు. ఒక ఇండివిజువల్కైనా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కైనా ఒక లాంగ్వేజ్ ట్యూటరింగ్ అంటే ఒక లాంగ్వేజ్ వాళ్ళకి నేర్పించడం, దాని పర్ఫెక్షన్ అనేది చేపించడం. మీ బిజినెస్ ఒక పర్సన్కైనా ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్కైనా ఆ లాంగ్వేజ్ గురించి నేర్పియాలి. వాటి గ్రామర్ అంటే కంప్లీట్గా ఒక లాంగ్వేజ్ అనేది కంప్లీట్గా వాళ్ళకి నేర్పించడం ద్వారా వాళ్ళకి వాళ్ళ గోల్స్ అచీవ్మెంట్ చేయడానికి అయితే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. కంపల్సరీ లాంగ్వేజ్ ట్యూటరింగ్ బిజినెస్ అయితే చాలా సక్సెస్ఫుల్ అవుతున్నాయి. చాలామంది చాలా క్రోర్స్ ఎర్న్ చేస్తున్నారు. ఆఫ్లైన్లో అయినా ఆన్లైన్లో అయినా మీరు స్టార్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు ఏం లేదు, మీకు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఒక టైప్ ఆఫ్ లాంగ్వేజ్ వాళ్ళకి పర్ఫెక్ట్గా నేర్పించాలి. దాని ద్వారా వాళ్ళు ఆ లాంగ్వేజ్ పైన వాళ్ళు సక్సెస్ఫుల్ అయిపోతారు. కాబట్టి మీ బిజినెస్ అయితే ఎప్పటికీ ఆగదు. స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు లాంగ్వేజ్ ట్యూటరింగ్ అయితే స్టార్ట్ చేసేసేయండి. 19th వన్ వచ్చేసి అయితే ఆన్లైన్ ట్యూటరింగ్ అంటే ఏంటంటే ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కైనా లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కైనా ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా అంటే వాళ్ళని ఎక్కువ ఫోకస్గా చేసి అకాడమిక్గా వాళ్ళని ఇంప్రూవ్ చేయడం. అంటే ఎట్లా అంటే లైక్ ట్యూషన్స్. ఆన్లైన్ ట్యూటరింగ్ అంటే ఆన్లైన్లో మీరు వాళ్ళని గైడ్ చేసి వాళ్ళ అకాడమిక్గా ఎట్లా సక్సెస్ఫుల్ కావాలో, ఎట్లా వాళ్ళకి ఏం ల్యాక్ ఆఫ్ లాంగ్వేజ్ ఎక్కడుందో, ఏ సబ్జెక్ట్లో వాళ్ళు పూర్ ఉన్నారో వాళ్ళని ఆన్లైన్ ట్యూటరింగ్ ద్వారా వాళ్ళని పర్ఫెక్షన్ చేయాలి. ఆ సబ్జెక్ట్లో మీరు ఇంప్రూవ్ చేయాలి. దాని ద్వారా ఒకసారి ఒక స్టూడెంట్ని లేకపోతే ఇంకో ప్రొఫెషనల్లీ మీరు ఎడ్యుకేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ క్లయింట్స్ అనేది పెరుగుతారు, మీకు బిజినెస్ అనేది ఎక్కువ పెరుగుతుంది. అట్లా మీ బిజినెస్ అనేది ఎక్కువ గ్రో అవుతుంది. ఆన్లైన్ ట్యూటరింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటే మాత్రం స్టార్ట్ చేసేసేయండి. ఇది స్కిల్ ఎక్కువ లేకపోయినా ఓకే, కానీ మీరు ఒక పర్సన్ని పర్ఫెక్షన్ అనేది చేయాలి. ఒక చిన్న పిల్లనైనా ఒక పెద్ద పిల్లగానైనా పర్ఫెక్షన్ చేయాలి. ఎగ్జాంపుల్, ఒక 10th క్లాస్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ అనేది రాదనుకోండి. ఎగ్జాంపుల్, మీరు మ్యాథ్స్ సబ్జెక్ట్ని వానికి ఇంప్రూవ్ చేసేటట్టు మీరు గైడెన్స్ ఇస్తే వానికి సబ్జెక్ట్ గ్రామర్ మంచిగా ఇచ్చినట్టయితే, మ్యాథ్స్లో ఇంప్రూవ్ అయినట్టయితే
మీ బిజినెస్ ఆటోమేటిక్గా మంచిగా రన్ అవుతుంది, మీకు మంచిగా ఎర్న్ కూడా చేసుకోవచ్చు మీరు. కాబట్టి ఆన్లైన్ ట్యూటరింగ్ ఆన్లైన్లో స్టార్ట్ చేసుకుందాం అనుకునే వాళ్ళు యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు సర్వీసెస్ అనేది మంచిగా ఇచ్చినప్పుడు మీ క్లయింట్స్ అయితే ఎక్కువ పెరుగుతారు, మీ బిజినెస్ మంచిగా రన్ అవుతుంది. స్టార్ట్ చేసేసేయండి. 28th వన్ వచ్చేసి అయితే కోర్స్ క్రియేషన్ అంటే ఏంటంటే, మీరు ఎవరైనా ఎగ్జాంపుల్ ఒక టార్గెట్ ఆడియన్స్ ఒక కోర్స్ తీసుకుంటున్నారు అనుకోండి, ఆ కోర్స్ పైన మీరు వర్కౌట్ చేసి దాన్ని డిజైన్ చేయాలి, మంచిగా డిజైన్ చేసి డెవలప్ చేసి మంచిగా దాన్ని మీరు తయారు చేసిన ఎడ్యుకేషనల్ కంటెంట్ని ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు వాళ్ళకి ఎవరైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ కోర్స్ క్రియేటివ్గా క్రియేషన్ చేయడం వల్ల మీరు వాళ్ళకి ఆబ్వియస్గా ఆ కోర్స్లో సక్సెస్ఫుల్ కావడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు క్రియేటివ్గా క్రియేషన్ చేసింది ఆటోమేటిక్గా మీకు క్లయింట్స్ అనేది సాటిస్ఫై అవుతారు, వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ అవుతారు. కాబట్టి మీకు 100% మంచిగా టార్గెట్ ఆడియన్స్ అయితే సాటిస్ఫై అయినట్టయితే మీకు కూడా మంచిగా క్లయింట్స్ వస్తారు, ఇంకా రిక్వైర్మెంట్స్ వస్తాయి, ఇంకా డిఫరెంట్ కోర్సెస్కి క్రియేటివ్ క్రియేషన్ కోసం అయితే మీకైతే రిక్వైర్మెంట్స్ అయితే వస్తాయి. కాబట్టి కోర్స్ క్రియేషన్ పైన వర్కౌట్ చేయండి, దాన్ని మంచిగా డిజైన్ చేయండి, డెవలప్ చేయండి, ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేయండి ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో టార్గెట్ ఆడియన్స్కి. అప్పుడు ఆబ్వియస్గా మీ బిజినెస్ అయితే గ్రో అవుతుంది, మీరు సక్సెస్ఫుల్ కావచ్చు. 21st వచ్చేసి అయితే కెరియర్ కోచింగ్ అంటే ఏంటంటే దీనిపైన మంచిగా ప్రొఫెషనల్స్ అనేరు. 21st వచ్చేసి అయితే కెరియర్ కోచింగ్ అంటే ఎట్లుంటుందంటే, ప్రొఫెషనల్గా వాళ్ళు కెరియర్ పైన కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. మీ క్లయింట్స్ ఎవరన్నా కెరియర్ కోచింగ్ కోసం వచ్చినట్టయితే వాళ్ళని మంచిగా గైడ్ చేయాలి. మీరు అంటే ఎట్లా సక్సెస్ఫుల్ అవుతారో, వాళ్ళ కెరియర్లో ఎట్లా సక్సెస్ఫుల్ కావాలో మీరు ప్రొఫెషనల్స్ని పెట్టుకొని వాళ్ళని గైడ్ చేసినట్టయితే ఆబ్వియస్గా వాళ్ళు క్లారిటీ అనేది వస్తుంది, వాళ్ళ లైఫ్లో ఏం చేయాలి ఏం చేయొద్దు అనేది. ప్లస్ వాళ్ళ స్ట్రెంగ్త్ వాళ్ళ వీక్నెస్ కూడా మీరు కనుక్కొని వాళ్ళకి సూటబుల్ అయ్యే కెరియర్ ఆప్షన్ మీరు కూడా గైడ్ చేసినట్టయితే వాళ్ళు ఆబ్వియస్గా సాటిస్ఫై అవుతారు, మీకు మంచి ఫీజు కూడా పే చేస్తారు. ఆబ్వియస్గా కెరియర్ కోచింగ్ బిజినెస్ సక్సెస్ఫుల్ అవుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్ కూడా చాలామంది సజెస్ట్ చేస్తారు. కాబట్టి కెరియర్ కోచింగ్ పైన ఫోకస్ చేయండి. మీరు కూడా కెరియర్ కోచింగ్ పైన ప్రతి ఒక్కరూ డౌట్గానే ఉంటుంది, ఎవరికి క్లారిటీ అనేది ఉండదు చాలామందికి ఏం చేయాలనేది. కాబట్టి మిమ్మల్ని ఆబ్వియస్గా కన్సల్ట్ అనేది అవుతారు. కన్సల్ట్ అయినప్పుడు మీరు వాళ్ళని బెస్ట్ వేలా వాళ్ళకి సజెషన్ ఇచ్చినట్టయితే వాళ్ళు సాటిస్ఫై అయిపోయి మీకు కూడా మంచి ఫీజు పే చేసి మీ బిజినెస్ కూడా మంచిగా గ్రో అయిపోతుంది. కాబట్టి కెరియర్ కోచింగ్ కంపల్సరీ ట్రై చేయండి, బిజినెస్ మంచిగా సక్సెస్ఫుల్ అవుతారు. 22nd వచ్చేసి వీడియో ఎడిటింగ్. చాలామంది ఈ రోజులలో ట్రెండింగ్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. ఈ వీడియో ఎడిటింగ్కి అయితే చాలా మంచి కెరియర్ ఉందని అయితే టాక్ వస్తుంది. దాన్ని బట్టి మీకు కూడా మంచిగా ఇద్దామని చెప్పి ఆప్షన్ అనేది పెట్టుకున్నాను. 0 ఇన్వెస్ట్మెంట్తోనైతే వీడియో ఎడిటింగ్ అయితే చేయొచ్చు మీరందరూ. మీరు ఏం లేదు, క్లయింట్స్కి ఇంట్రడక్షన్ పార్ట్, దాని మధ్యలో పార్ట్ ఎట్లుండాలి, దాని ఎండింగ్ పార్ట్ ఎట్లుండాలనేది క్రియేటివ్గా, ఇప్పుడు ఏఐ టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి క్రియేటివ్గా వీడియో ఎడిటింగ్ కోర్స్ అనేది మీరు నేర్చుకున్నట్టయితే దానికి మీరు క్లయింట్స్ ఆబ్వియస్గా మీరు ఎంత క్రియేటివ్గా వీడియో ఎడిటింగ్ చేసి అంత ఎక్కువ డబ్బులు మీకు వస్తాయి, అంత ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి, అంత ఎక్కువ బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి వీడియో ఎడిటింగ్ పైన ఫోకస్ చేయండి ప్రతి ఒక్కరు, మంచి ఫ్యూచర్ ఉంటుంది. వీడియో ఎడిటింగ్ మంచిగా చేసి ఫైనల్ ప్రోడక్ట్ అనేది మంచిగా అందించినట్టయితే మీకు ఫీజు అనేది మంచిగా పే చేస్తారు, మీకు ఫ్యూచర్ కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి వీడియో ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళైతే పక్కా నేర్చేసుకోండి. వీడియో ఎడిటింగ్ బిజినెస్ కంపల్సరీ మంచిగా ఉంటుంది, ఫ్యూచర్ కూడా మంచిగా ఉంటుంది. రీసెర్చ్ చేసి మీకు చెప్తున్నాను, ట్రై చేసేసేయండి. 23rd వన్ వచ్చేసి అయితే లైఫ్ కోచింగ్ అనేది చాలామంది వినకపోవచ్చు. లైఫ్ కోచింగ్ అంటే ఏందనేది మీకు అర్థం కూడా కాకపోవచ్చు. లైఫ్ కోచింగ్ అంటే ఏంటంటే మీరు ఇంకా ఎట్లా అంటే హెల్ప్ చేస్తున్నారు మీరు ఒకరిని, వాళ్ళు మెంటల్గానో డిస్టర్బ్ అయి ఉంటారు, కొంతమంది స్టక్ అయిపోయి ఉంటారు లైఫ్లో, ఏం చేయాలో అర్థం కాదు, చాలా ఫెయిలియర్స్ చూసి ఉంటారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే వాళ్ళకి మోటివ్ చేయాలి. వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి, వాళ్ళు ఎక్కడికి రీచ్ అవ్వాలనుకుంటున్నారో, కాబట్టి వాళ్ళని హెల్ప్ చేసి వాళ్ళు రీచ్ అయ్యేటట్టు వాళ్ళ లైఫ్ గోల్స్ ఏందో సజెషన్స్ అయితే ఇవ్వాలి మీరు. కాబట్టి మీరు ఇచ్చినట్టయితే మీరు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ప్లస్ వాళ్ళు రీచ్ కూడా అవుతారు, చాలామంది వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది, మెంటల్గా పీస్గా ఉంటారు. వాళ్ళ ఎట్లా ఉండాలో ఇవన్నీ ఎట్లుండాలో మీరు అనేది హెల్ప్ చేసినట్టయితే ఈ లైఫ్ కోచింగ్ బిజినెస్ అయితే ఆబ్వియస్గా సక్సెస్ఫుల్ అవుతుంది. ప్రతి ఒక్కరు సక్సెస్ గారు, ప్రతి ఒక్కరికి ఏం చేయాలో అర్థం కాదు వాళ్ళ లైఫ్లో.
మీరు మీ బిజినెస్ మీరు ప్రమోషన్ చేసుకోండి మంచిగా. వాళ్ళకి మిమ్మల్ని కన్సల్ట్ అవుతారు. ఫస్ట్లో మీరు ఫీజు కూడా తక్కువ పెట్టండి. కాబట్టి చాలామంది మిమ్మల్ని రిఫర్ చేస్తారు, చాలామంది మీ దగ్గరికి వస్తారు. మేము మా లైఫ్లో ఏం చేద్దాం అనుకుంటామండి, మీరు ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి అని మిమ్మల్ని అడుగుతారు. కాబట్టి మీరు వాళ్ళ గురించి కంప్లీట్గా తెలుసుకొని మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్టయితే మీరు కంపల్సరీ సక్సెస్ఫుల్ అవుతారు లైఫ్ కోచింగ్ బిజినెస్లో. చాలా కోచింగ్స్ చూసి ఉంటారు మీరు ఇప్పటివరకు, నేనే చాలా వరకు చెప్పిన ఇప్పటివరకు. లైఫ్ కోచింగ్ బిజినెస్ అనేది యూనిక్ బిజినెస్, చాలామంది అయితే ట్రై చేయరు. ఇది ట్రై చేయండి, కంపల్సరీ సక్సెస్ఫుల్ అవుతుంది. ఈ 2025, 26, 2030 వరకు ట్రెండింగ్ బిజినెస్ ఇదైతే. ఇవి నేను చెప్తున్నా అన్ని ట్రెండింగ్ బిజినెసే. లైఫ్ కోచింగ్ బిజినెస్ కూడా మంచిగా సంపాదించవచ్చు. మీరు కంపల్సరీ అది కూడా ట్రై చేసేసేయండి ఆ బిజినెస్ కూడా. 24th వన్ వచ్చేసి అయితే ఫిట్నెస్ కోచింగ్ మీరు అందరికీ తెలిసే ఉంటుంది. అంటే ఏంటంటే మీరు ఒక ఫిట్నెస్ కోచ్ లాగా ఉండాలి, లేదంటే మీరు బిజినెస్లో ఒక ఫిట్నెస్ ప్రొఫెషనల్ కోచ్ అయితే ఉండాలి కంపల్సరీ. అప్పుడు వాళ్ళు మీ క్లయింట్స్కి అయితే మీరు గైడ్ చేసినట్టయితే వాళ్ళ లైఫ్లో ఎట్లా ఫిట్గా ఉండాలి, ఎట్లా ఫిట్ అంటే ఏం ఎక్సర్సైజ్ చేస్తే ఫిట్గా అవుతారు, లేకపోతే ఏం ఎక్విప్మెంట్స్ వాడాలి, జిమ్ ఎగ్జాంపుల్, అట్లాంటి ఎక్విప్మెంట్స్ లైఫ్ ఫిట్నెస్ బిజినెసెస్ అయితే కంపల్సరీ సక్సెస్ఫుల్ అవుతాయి. ప్రతి ఒక్కరు హెల్త్ పైన అయితే పక్కా ఫోకస్ చేస్తారు. మీరు కూడా హెల్త్ పైన ఎందుకు ఫోకస్ చేయాలో కూడా మీరు వాళ్ళని గైడ్ చేయాలి, వాళ్ళకి మోటివేట్ చేయాలి. అప్పుడు మీ బిజినెస్ అనేది రెగ్యులర్గా రన్ అవుతుంది. ఫిట్నెస్ బిజినెస్ అయితే కంపల్సరీ రన్ అవుతుంది. ఫిట్నెస్ బిజినెస్ కోచింగ్ అయితే మంచిగా ఉంటుంది. మీరు కోచింగ్ ఇవ్వడంతో వాళ్ళు క్లయింట్స్ అనేది సాటిస్ఫై అవుతారు. ఫస్ట్ డే రోజు ఒక్క క్లయింట్ ఉండొచ్చు, మీరు సాటిస్ఫై చేసి మంచిగా ఫిట్గా చేసినట్టయితే ఆ క్లయింట్ని వాళ్ళు ఎంతోమందికి సజెషన్స్ అయితే ఇస్తారు. కాబట్టి మీకు హండ్రెడ్స్ ఆఫ్ క్లయింట్స్ అయితే అయిపోతారు. మీరు చాలా మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు. మీరు ఒక ప్రొఫెషనల్ ఫిట్నెస్ కోచ్ అయితే మంచిగా ఉంటుంది. 24th అయితే ఫిట్నెస్ కోచింగ్ మీరు కూడా ట్రై చేయండి. చాలామంది అయితే ఫిట్గా ఉండాలనేది ట్రై చేస్తారు. కాబట్టి మీరు కూడా ఫిట్గా ఉండి మంచిగా కోచింగ్ ఇవ్వండి, వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు. మీకు కూడా ఫీజు అయితే వస్తుంది, మీరు కూడా మంచిగా సంపాదించుకోవచ్చు. 25th వన్ వచ్చేసి అయితే ఈ బుక్ పబ్లిషింగ్ అంటే ఎలక్ట్రానికల్గా మీరు ఒక బుక్ అనేది పబ్లిష్ చేయడం. మీరు ఫిజికల్గా బుక్ అనేది చూస్తుంటాం మనము, కానీ ఈ రోజులలో స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనేది ఎక్కువైంది. కాబట్టి ఈ బుక్ బిజినెస్ అయితే కంపల్సరీ సక్సెస్ఫుల్ అయిపోతుంది ఫ్యూచర్లో కూడా. ఇప్పుడు కూడా చాలా ట్రెండింగ్ ఉంది. అందరు ఫిజికల్ బుక్స్ అయితే మెయింటైన్ చేస్తలేరు. మీరు స్మార్ట్ ఫోన్లోనో లేకపోతే కంప్యూటర్లోనో పీడిఎఫ్ టైప్లోనో ఒక ఈ బుక్ పబ్లిష్ చేయడం ద్వారా మీకు చాలా లాట్ ఆఫ్ మనీ అయితే రావచ్చు. ఆ ఈ బుక్ కూడా ఖర్చు ఎక్కువ కాదు, మీరు ప్రింటింగ్ కూడా తీయని అవసరం లేదు. కాబట్టి చాలామంది తీసుకుంటారు తక్కువ అమౌంటే కాబట్టి మీకు కూడా సేల్స్ ఎక్కువైతే ఈ బుక్ పబ్లిషింగ్ పైన కొంచెం ఫోకస్ చేయండి. చాలామంది క్రోర్స్ ఆఫ్ రూపీస్ సంపాదించుకోవచ్చు. ఇంతకుముందు ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లేనప్పుడు నార్మల్ బుక్స్ పబ్లిష్ చేసి చాలామంది చాలా క్రోర్స్ సంపాదించారు పబ్లిషర్స్ అయితే. మీరు ఒక్కసారి ఈ ఎలక్ట్రానిక్ బుక్ పబ్లిషర్ కాండి, మీరైతే ఆ బిజినెస్కి ఎంటర్ కాండి. చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. చాలా రీసెర్చ్ చేసి ఈ బిజినెస్ కూడా మీకు చెప్తున్నాను. కాబట్టి ఈ బుక్ పబ్లిషింగ్ పైన ట్రై చేద్దాం, బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళైతే పక్కా చేసేసేయండి. 26th వన్ వచ్చేసి అయితే యోగా ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటంటే మీరు ఫిజికల్ ఫోర్స్ అంటే ఫిజికల్గా ఎట్లా మీరు ఫోర్స్ చేయాలో. 26th వన్ వచ్చేసి అయితే యోగా ఇన్స్ట్రక్షన్లో మీరు కంప్లీట్గా వాళ్ళకైతే గైడెన్స్ ఇవ్వాలి. బ్రీత్ కంట్రోల్ ఎట్లుండాలి, ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలి, ఫిజికల్గా పోస్చర్స్ ఎట్లా పెట్టాలి, అవన్నీ మీకు చెప్పినట్టయితే వాళ్ళు ఆటోమేటిక్గా ఫిజికల్గా ఫిట్ ఉంటారు, మెంటల్గా పీస్గా ఉంటారు, ఒక హెల్దీ లైఫ్ అయితే లీడ్ చేస్తారు. ఒక యోగా ఇన్స్ట్రక్షన్ అనేది చాలా ట్రెండింగ్ బిజినెస్, చాలామంది జాయిన్ అవుతారు మీకు యోగా క్లాసెస్లో. ఇది జిమ్తో కంపేర్ చేసుకుంటే యోగా ఇన్స్ట్రక్షన్ అనేది చాలా బెటర్, చాలా హెల్దీగా ఉంటారు, చాలా ఫిట్గా ఉంటారు. కాబట్టి మీరు ఆటోమేటిక్గా మెడిటేషన్ కూడా యోగాలో ఉంటుంది. కాబట్టి చాలామంది పీస్గా ఉంటారు మెడిటేషన్ చేయడం వల్ల. కాబట్టి యోగా ఇన్స్ట్రక్షన్ బిజినెస్ కూడా పెడదాం అనుకున్న వాళ్ళైతే జల్దీ పెట్టేసేయండి. యోగా ఇన్స్ట్రక్షన్ బిజినెస్కి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఈ రాబోయే కాలంలో అయితే ఇప్పుడు ఎట్లా అంటే రిచ్ కావాలి అంటే డబ్బులు అయితే ఎవ్వరు అంటే చాలా తక్కువ చూస్తారు, హెల్దీగా ఉండడం అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. కాబట్టి మీరు ఈ బిజినెస్ ఎంటర్ కావడం వల్ల ఆటోమేటిక్గా మీరు రిచ్ కావచ్చు, చాలా మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు. యోగా ఇన్స్ట్రక్షన్ బిజినెస్ అయితే ట్రై చేసేసేయండి.
27th వన్ వచ్చేసి అయితే మెడిటేషన్ కోచింగ్ అంటే ఏంటంటే చాలామంది అంటే చాలా కంపెనీలో అయినా చాలా జాబ్స్లో అయినా లేకపోతే చాలా బిజినెస్లో అయినా చాలా స్ట్రెస్ఫుల్ అయితే ఉంటారు. వాళ్ళకి మెంటల్ పీస్ అనేది ఉండదు, టైం దొరకదు. కాబట్టి మీ మెడిటేషన్ కోచింగ్కి చాలామంది క్లయింట్స్ అయితే కంపల్సరీ వస్తారు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం మెంటల్ పీస్ దొరకడానికి మీ మెడిటేషన్ కోచింగ్ కూడా ఎట్లా పెట్టాలంటే వాళ్ళకి రాగానే మంచిగా రిలాక్స్గా అనిపించేటట్టు మీరైతే అట్లా డిజైన్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం ప్రమోషన్స్ కూడా చేసుకోవాలి. మెడిటేషన్ కోచింగ్కి అయితే ఫ్యూచర్లో చాలా డిమాండ్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉండైనా బయటికి పోయినా కొంచెం మైండ్ అయితే రిలాక్స్ అయితే ఉండదు. కాబట్టి మీ మెడిటేషన్ కోచింగ్కి అయితే కంపల్సరీ చాలామంది వస్తారు క్లయింట్స్ అయితే వచ్చి మంచిగా మీకు కూడా ఫీజు కూడా మంచిగా పే చేసి రెగ్యులర్ అయితే అయిపోతారు. మెడిటేషన్ కోచింగ్ కూడా మంచి టైప్ ఆఫ్ బిజినెస్. మీకు ఎక్విప్మెంట్స్ కూడా ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఫీస్ ఒక్కటి ఇస్తే సరిపోతుంది. కాబట్టి ఈ మెడిటేషన్ కోచింగ్ బిజినెస్లోకి అయితే ఎంటర్ అయిపోండి. ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు కాబట్టి ఎంటర్ అయిపోండి, చేసేసేయండి. మెడిటేషన్ కోచింగ్ అయితే కంపల్సరీ మీ ఇంట్లో దగ్గరలో ఏమన్నా మంచి పీస్ఫుల్గా ఉండే కమర్షియల్ ప్రాపర్టీ చూసేసి పెట్టేసేయండి. 28th వన్ వచ్చేసి బిజినెస్ కన్సల్టింగ్. ఈ బిజినెస్ కన్సల్టింగ్ అంటే ఏంటంటే మీ యొక్క బిజినెస్ అనేది ఒక బిజినెస్ గురించి క్లయింట్స్ వచ్చినప్పుడు వాళ్ళని కన్సల్ట్ చేయాలి. వాళ్ళ బిజినెస్ ఎట్లా ఇంప్రూవ్ కావాలి, వాళ్ళకి స్ట్రాటజీస్ అనేది చెప్పాలి. వాళ్ళ బిజినెస్లో ఎట్లా సక్సెస్ఫుల్ కావాలో. వాళ్ళ బిజినెస్ ఒకవేళ తక్కువ రన్ అవుతుంది అనుకోండి, మీ దగ్గర కన్సల్ట్ అయ్యి వచ్చినప్పుడు వాళ్ళకి హెల్ప్ఫుల్ చేయాలి, హెల్ప్ అయ్యేటట్టు చూడాలి. వాళ్ళ బిజినెస్ ఎట్లా మంచిగా రన్ అవుతుందో వాళ్ళకైతే హెల్ప్ చేసినట్టయితే మీ బిజినెస్ స్ట్రాటజీ, మీ బిజినెస్ కన్సల్టింగ్ బిజినెస్ అయితే ఆబ్వియస్గా సక్సెస్ఫుల్ అయిపోతుంది. చాలామంది రిఫరెన్సెస్ వస్తాయి, చాలామంది క్లయింట్స్ వస్తారు. కాబట్టి వాళ్ళకి ఎట్లా అంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమైపోవాలి వాళ్ళ బిజినెస్ ఎట్లా సక్సెస్ఫుల్ చేసుకోవాలో. మీరు అట్లా ప్లాన్స్ అనేవి వాళ్ళకి ఇంప్రూవ్ అయ్యేటట్టు చెప్పుకోవాలి. వాళ్ళు ఆటోమేటిక్గా మీరు చెప్పిన స్ట్రాటజీస్ అన్నీ వాళ్ళ బిజినెస్లోకి ఇంప్లిమెంట్ చేస్తారు. వాళ్ళు కంపల్సరీ వాళ్ళ బిజినెస్ సక్సెస్ఫుల్ అయిపోతారు. కాబట్టి మీరు ఒక ప్రొఫెషనల్ అయినా ప్లేస్ చేసుకోండి, లేకపోతే మీరైనా ఒక బిజినెస్ కన్సల్టింగ్ పెట్టడానికి దానిపైన వర్కౌట్ చేయండి. కాబట్టి వర్కౌట్ చేసి మీరైతే మీ క్లయింట్స్కి మంచిగా చెప్పినట్టయితే వాళ్ళు సక్సెస్ఫుల్ అయిపోతారు. మీ బిజినెస్ కన్సల్టింగ్ బిజినెస్ కూడా చాలా మంచిగా రన్ అయిపోతుంది. కాబట్టి బిజినెస్ కన్సల్టింగ్ బిజినెస్ ఎవరైనా పెట్టాలనుకుంటే మాత్రం పెట్టేసేయండి, చాలా ట్రెండింగ్ బిజినెస్. 29th జీరో బిజినెస్ ఐడియా వచ్చేసి అయితే రెజ్యూమ్ రైటింగ్ చాలామంది జాబ్స్కి అప్లై చేస్తుంటారు. చాలామంది చాలా జాబ్స్, పెద్ద పెద్ద జాబ్స్ కూడా, ప్రొఫెషనల్ జాబ్స్ కూడా అప్లై చేస్తుంటారు. కానీ చాలామందికి రెజ్యూమ్ అనేది ప్రాపర్గా ఎట్లా ప్రిపేర్ చేయాలో తెలియదు. మీరు దానిపైన ఒకసారి వర్కౌట్ చేయండి. నేను చాలా రీసెర్చ్ చేసి రెజ్యూమ్ రైటింగ్ అయితే మంచిగా ఉంటుందని చెప్పి మీకైతే చెప్తున్నాను. రెజ్యూమ్ రైటింగ్ అనేది చాలా మంచి బిజినెస్. మీరు ఒకసారి ఇన్స్టిట్యూట్ చిన్నగా పెట్టినా, మీరు ఇంట్లో నుంచి స్టార్ట్ చేసినా లేకపోతే ఆన్లైన్లో స్టార్ట్ చేసినా కానీ మీరు ఒక ప్రొఫెషనల్గా రెజ్యూమ్ అనేది వాళ్ళకి ప్రిపేర్ చేసి ఇవ్వాలి మీ క్లయింట్స్కి. ప్లస్ ఒక మంచి ఫార్మాట్లో ఒక డిజైన్ కూడా ప్రాపర్గా ఉండాలి. అవతల చూసిన వాళ్ళకి ఎట్లా ఉండాలి అంటే ఈ రెజ్యూమ్ అనేది చాలా ప్రొఫెషనల్గా ప్రిపేర్ చేసిర్రు, రెజ్యూమ్ ప్రాపర్గా ఉంది, దాంట్లో స్కిల్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నీ ప్రాపర్గా ఉండేటట్టు మీరైతే ప్రిపేర్ చేసినట్టయితే మీ రెజ్యూమ్ రైటింగ్ బిజినెస్ అయితే మంచిగా రన్ అవుతుంది, సక్సెస్ఫుల్ అవుతుంది. మీరు ఎవరన్నా రెజ్యూమ్ రైటింగ్ బిజినెస్ పెట్టాలి అనుకుంటే మాత్రం మీరు ఒక్కసారి రెజ్యూమ్ ఎట్లా ప్రిపేర్ చేయాలి ప్రొఫెషనల్గా కొంచెం నేర్చుకోండి. మీరు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేసుకోవచ్చు. ఆటోమేటిక్గా క్లయింట్స్ కూడా ఎక్కువనే వస్తారు. 30th వన్ వచ్చేసి లాస్ట్ వన్ వచ్చేసి అయితే బిజినెస్ ఐడియా జీరో ఇన్వెస్ట్మెంట్తోని ఆన్లైన్ రీసెర్చ్ సర్వీసెస్ అంటే ఏంటంటే మీరు ఒక ఇండివిజువల్కైనా, ఒక ప్రొఫెషనల్కైనా, ఒక బిజినెస్ వాళ్ళకైనా మీరు ఆన్లైన్లో డేటా కలెక్ట్ చేసి వాళ్ళకి అనేది ప్రొవైడ్ చేయాలి. వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్న డేటా అట్లా అది మీరు ప్రొవైడ్ చేసిన డేటా ఎట్లా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికైనా, బిజినెస్ ఇంటెలిజెన్స్ పెంచుకోవడానికైనా, లేకపోతే స్ట్రాటజీస్ డిసిషన్ తీసుకోవడానికైనా, వాళ్ళ బిజినెస్లో అయినా, వాళ్ళ కంపెనీలో అయినా, వాళ్ళ ప్రొఫెషనల్ జాబ్లో అయినా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఆన్లైన్ సర్వీసెస్ బిజినెస్ అయితే మీకు మంచిగా ఉంటుంది. ఫ్యూచర్లో మీరు ఎవరైనా చేద్దాం అనుకునే వాళ్ళైతే ఈ బిజినెస్ కూడా చేసేసేయండి. కాబట్టి కంప్లీట్ అయిపోయినాయి మీకు జీరో ఇన్వెస్ట్మెంట్తోని 2025లో ట్రెండింగ్ బిజినెస్. 2030 వరకు ఈ ట్రెండింగ్ బిజినెసెస్ అయితే మీకు అన్ని చెప్పేసిన టాప్ 30 బిజినెసెస్. కాబట్టి మీకు ఎవరికైనా చేయాలనుకుంటే మాత్రం పక్కా చేసేసేయండి బిజినెసెస్.
మీకు ఒకవేళ ఏదైనా బిజినెస్ కంప్లీట్గా తెలుసుకోవాలి దాని గురించి అనుకుంటే మాత్రం కమెంట్ చేయండి ఒకసారి. నా దగ్గర ప్రతి ఒక్క బిజినెస్ గురించి కంప్లీట్ డేటా అయితే ఉంది. అంటే ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయాలి, అసలుకి ఈ బిజినెస్లో ఎంతమంది ఉన్నారు, నియర్ బై ఎన్ని బిజినెసెస్ ఉన్నాయి, ఏ ప్లేస్లో పెడితే మంచిగా ఉంటుంది అనేది నేను మీకు అందరికీ సజెషన్స్ అయితే మళ్ళీ ఒక కంప్లీట్ వీడియో తీసి అయితే మీకైతే చెప్తాను. కాబట్టి ఇప్పుడు చెప్పిన టాప్ 30 బిజినెసెస్లో మీకు ఏదైనా బిజినెస్ నచ్చితే, మీకు ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంటే, మీకు ఏదైనా బిజినెస్ నచ్చితే, మంచిగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దానిపైన అయితే కంప్లీట్ వీడియో అయితే ఒకటి తీసి పెడతాను. ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్, అంటే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్, మీకు ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, అంటే జీరో ఇన్వెస్ట్మెంట్తో కాబట్టి మీకు ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏం స్కిల్స్ గెయిన్ చేసుకోవాలనేది ఆ బిజినెస్ పైన కంప్లీట్ ఒక సింగిల్ వీడియో అయితే తీసి మీకోసం అయితే పోస్ట్ అయితే చేస్తాను. కాబట్టి మీకోసమే ఇన్ని బిజినెస్ ఐడియాస్ అయితే రీసెర్చ్ చేసి మరి చెప్తున్నాను. దిస్ ఈజ్ శశాంక్, MBA బిజినెస్ అనలైజిస్ట్. మీకే హెల్ప్ఫుల్ అయితే చాలా బిజినెసెస్ అయితే నా దగ్గర ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీ నెక్స్ట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి, మన రెగ్యులర్గా ఒక వీడియో అయితే వస్తూనే ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.